మరి ఇవాళ నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి ట్రయల్లో వచ్చింది. అది ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఇవాళ పేపర్లో చూసా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్పి ఎవరో చెప్పినట్టుగా కూడా వచ్చింది. ట్రాష్ అంటే మోడల్ లాగా ఈ టైటిలింగ్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలని కొన్ని సజెషన్స్ చేసింది కేంద్రం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, ఒక 18 రాష్ట్రాల్లో ఉంది కదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల? ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అంత దురద? మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుని పక్కన పెట్టారు. అంటే చాలా మార్పులు చేశారు. ఈ కోర్టులకు వెళ్ళటానికి లేకుండా పిచ్చి పిచ్చిగా చేశారు. ఇక్కడ అటువంటి సమస్యలు లేకుండా మార్చుకున్నారు. బట్ అది కూడా ఇంప్లిమెంట్ కాల. భారతదేశంలో ఎక్కడా కూడా ఇది ఇంప్లిమెంట్ కాల. స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిషన్ అది. మనం మన ఆస్తి అంటే ఏంటండి, మన ఆస్తి మన దగ్గర ఉందంటే ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక రిజిస్ట్రేషను, ఒక స్టాంప్ పేపరు, ఒక నమ్మకం, ఆఫీస్లో ఇది రికార్డులు మెయింటైన్ చేయటం, ఇవన్నీ మానేసి ఒక అమ్మాలనుకున్న యజమాని ఫ్యాక్స్ పంపుతాడా, మెయిల్ పంపుతాడా, వాళ్ళు వాట్సాప్లో మనకి డాక్యుమెంట్ ఇస్తారా? ఏంటిది? మీ ఆస్తి అది కూడా మరి 90 రోజుల్లో మీరు అబ్జెక్షన్ చెప్పకపోతే హాంఫర్ట్. సో మరి ఇలాగా ఇంత దారుణమైన స్కీమ్ని యాక్చువల్గా నిన్న మాట్లాడుకున్నప్పటికీ దీని గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వక్రీకరించాలని చూస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టింది అన్నారు. కేంద్రం కొన్ని సరైన సూచనలు ఇచ్చింది, కానీ ఇలాగా తెంగర వ్యవహారాలు చేయమని చెప్పలా. వీళ్ళు కావాలని చెప్పి ఎందరో ఆస్తుల్ని కైవసం చేసుకోవడం కోసం. So if you have only one chance and you have to work with NTR గారు, మహేష్ గారు and ప్రభాస్ గారు, you have the chance. రైతు ఫోటో ఉండేది, హిహిహి అని చెప్పి దరిద్రమోహం వేసుకుని ఈయన వేసుకుంటా ఉంటే, నిన్న వైసీపీ నాయకుడు కడపలో ఎవరో భాస్కర్ రెడ్డి గారు అంట, వైఎస్ భాస్కర్ రెడ్డి కాదు, సమదర్ భాస్కర్ రెడ్డి, భారతీ రెడ్డిని ప్రశ్నించాడు. ఏమిటిది, మా బొమ్మలు తీసి మీ బొమ్మలు వేసుకుంటాం ఏంటి, ఎవడిచ్చాడు మీకు అధికారం అని సమాధానం చెప్పలేక పలాయనం చెత్తగించింది భారతీరెడ్డి. సో ఇలాగా ఆ రియాక్షన్ అనేది పులివెందుల్లో రెడ్లకు కూడా వచ్చింది. మీ ఆస్తి మీద ఉంటే మీ బొమ్మ ఉండాలండి, లేదంటే బొమ్మ లేకుండా ఉండాలండి. అసలు ఇవాళ ఉండి రేపు జూన్ 5వ తారీఖుతో సెలవు తీసుకోబోయే వ్యక్తి ఫోటో మీకు అసహ్యం. కొందరు మొహాలు చూస్తే కొందరికి అసహ్యం. ఎలా ఉంచుకుంటాం? బర్త్ సర్టిఫికేట్ మీద అతనే, డెత్ సర్టిఫికేట్ మీద అతనే, సమాధి రాళ్ళ మీద అయితే ఇంకా అక్కడ దాకా వచ్చినట్టు లేడు. బట్ పొలాల సరిహద్దు రాళ్ళ మీద అతనే, ఎక్కడ చూసినా. అండ్ తర్వాత పార్కులు, ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ పార్కు, లేదా జగన్మోహన్ రెడ్డి పార్కు. బస్ స్టాండ్ వైఎస్ఆర్ బస్ స్టాండ్. రైల్వే స్టేషన్కి ఇతను పెట్టుకునే హక్కు లేదు కాబట్టి పెట్లా. పార్కు, బస్ స్టాండ్, ఇంకెక్కడ హాస్పిటల్, ప్రతి ఊర్లోనూ వైఎస్ఆర్ హాస్పిటలే. మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్. ఎక్కడ చదువుతున్నారా అంటే. సో ఇలాగా ఇంత ఒక మ్యానియాక్ లాగా మరి తను యాక్ట్ చేస్తున్న విధానం ఎవరికి కూడా నచ్చట్లా. మరి అతని యాటిట్యూడ్ ఎప్పుడు మారాల్సిన అవసరం లేదు, లేని మనమే మార్చేద్దాం. అతని యాటిట్యూడ్ మారదు కాబట్టి అతన్ని మనమే మే 13వ తారీఖుతో ఇంటికి పంపించేద్దాం. స్పెసిఫిక్గా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది దీని గురించనే, ఈ మేనిఫెస్టో గురించనే మనం ఈ రచ్చబండ పెట్టుకోవడం జరిగింది.